ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ బీజిఎం అయితే కొంచెం ట్రెండింగ్లో ఉంది అనిపించింది, అందుకే వీడియో అయితే చేశాను. చూడండి, లాస్ట్కి అయితే చూడండి, చూసి నచ్చితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, మాకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే రావడం లేదు, ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. అది రాకపోతే వదిలేసేయండి, XML ఫైల్ అయితే యూజ్ చేయండి. XML ఫైల్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఒక వీడియో అయితే చేశాను దానిపైన. ఆ వీడియో అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూసిన తర్వాత యూజ్ అయితే చేసుకోండి. ఒక 2 minutes వీడియో అయితే ఉంటుంది, షార్ట్ వీడియోనే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ వీడియో డెమో చూద్దాం, దాని తర్వాత చెప్తాను. వీడియో అయితే చూశారు కదా, ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను. మళ్ళీ చెప్తున్నా, మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో XML ఫైల్ ఎలా యూజ్ చేయాలో వీడియో అయితే పెడతాను, ఆ వీడియో అయితే చూడండి, చూసిన తర్వాత యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్ ఉంటుంది, XML ఫైల్ అన్నీ ఉంటుంది, మెటీరియల్స్ మొత్తం ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి, నా అలర్ట్ మోషన్లో కొంచెం అప్డేట్స్ అయితే అంటే కొంచెం యాడ్స్ అయితే వస్తుంది, మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటాం కదా. ఇక్కడ నేను చూపిస్తాను, దాన్ని బట్టి చేసుకోండి. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే అంటే మీరు ఒకవేళ XML ఫైల్ యూజ్ చేస్తే మీకు ఇక్కడ సాంగ్ అయితే రాదనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది సాంగ్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి వచ్చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఉంటుంది, ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్లో ఆడియో అయితే ఉంటుంది, ఆడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అంటే నా దగ్గర చాలా అయితే ఉంటాయి, నేను క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ మీకు లాస్ట్లో అయితే వస్తుంది. కానీ డౌన్లోడ్ చేసుకున్నవి ఇక్కడ లాస్ట్లో వస్తుంది. ఇక్కడ నుంచి యాడ్ అయితే చేసుకోండి, ఇలా ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది, ఇలా ట్యాప్ చేసుకుంటే యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఈ లేయర్ కింద ఒక ఫోటో అయితే ఉంటుంది, అంటే రెడ్ కలర్లో చెప్పిన కదా యాడ్స్ వస్తుంటుంది కొంచెం ఇక్కడ, అంటే కింద ఫోటో అయితే ఉంటుంది. ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక్క నిమిషం నేను చూస్తాను ఎక్కడ ఉందో ఫొటోస్ అన్నీ. ఇక్కడ అంటే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, నేను ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా, సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోయింది కదా. ఒకవేళ సరిగా రాలేదనుకోండి, మీ యొక్క 2 finger తోటి ఇలా మిడిల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 3 ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటోలో కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఈ ఫోటోని కూడా చేంజ్ చేసుకోండి. సేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా ఇక్కడ సరిగ్గా రాలేదనుకోండి, ఇప్పుడు మళ్ళీ దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, మనకు సరిగ్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లాంగ్ ఫోటో అయితే ఉంది కదా, దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లాంగ్ ఫోటో అయితే ఉంది కదా, 3 లాంగ్ ఫోటో, వీటికైతే పేస్ట్ చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ కింద పేస్ట్ పక్కన యారో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 3 ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిలో కూడా రీప్లేస్ పెట్టుకోండి. వీటిలో కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలా 2 ఫోటోలు కూడా రీప్లేస్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా, అంటే మీడియా కాదు, ఒక్క నిమిషం, వీటిని ప్లస్ అంటే వీటిని ఇలా ఇక్కడ ఇలా కాపీ లేయర్ చేసుకోండి. ఓకేనా, కాపీ 2 లేయర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ 2 లేయర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్గా రెడ్ లైన్ దగ్గర వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఇటు సైడ్ అయితే జరిపేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ టైమింగ్లోకి వెళ్ళి ఇటు సైడ్ కట్ చేసుకోండి. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 2 పేస్ట్ లేయర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. అంటే ఆ రెడ్ లైన్ ఉంది కదా, అక్కడ వరకు అయితే రావాలి. దానికంటే ఎక్స్ట్రా ఉంటే కూడా కట్ చేసుకోండి. ఓకేనా, టైమింగ్లోకి వెళ్ళి మాత్రమే కట్ చేసుకోండి. మళ్ళీ పైన ప్లస్ సెకండ్, మళ్ళీ పేస్ట్ 2 లేయర్ చేసుకోండి. మళ్ళీ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓన్లీ టైమింగ్లోకి వెళ్ళి మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వీటిలో ఎఫెక్ట్ ఉంది కదా. ఎఫెక్ట్ ఉంటే మాత్రం మనం టైమింగ్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే నార్మల్గా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు.
ఇలా నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంటే వదిలేసేయండి. మళ్ళీ పేస్ట్ టూల్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒకటే ఉంటుంది, మళ్ళీ పేస్ట్ టూల్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఉన్నది డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా 1 by 1 రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినా కదా, ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఇలా మొత్తం రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, పైన ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేసుకోవాలి, మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేయాలి, మళ్ళీ కలర్ అండ్ ఫిల్, మళ్ళీ స్టార్ ఐకాన్, మళ్ళీ ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ పైన ప్లస్ ఐకాన్. ఇలాగే మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. మొత్తం లాస్ట్కి అయితే ఫొటోస్ ఇలాగే రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైనుంచి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి.